అందరికీ నమస్తే. 2 ఇంపార్టెంట్ కేసులపైన కోర్టులో విచారణ జరిగింది. 2 ఇంపార్టెంట్ కేసుల్లో ప్రభుత్వం దొంగాట బయటపడింది. ఈ 2 కేసులు గూడా అసలు రాష్ట్రంలో సమస్యలన్నిటిని పక్కకు పంపించేసి, అసలు ప్రభుత్వ వైఫల్యాలను పక్కకు పంపించేసి, అసలు ఏమీ లేవని డైవర్ట్ చేసి ప్రభుత్వం ఈ 2 కేసులను తెర మీద తీసుకొచ్చింది. ఈ 2 కేసుల్లో ప్రభుత్వం కథేందో బయటపడ్డది. ఒకటి కేటీఆర్ పైన ఈ కార్ రేస్, ఇంకొకటి అల్లు అర్జున్ కేసు. ఈ 2 కేసుల్లో కోర్టులో ఏం జరిగిందో చెప్తా. తర్వాత మీరే డిసైడ్ చేయండి ఏం జరిగిందో. కేటీఆర్ కేసు మీకు తెలుసు. కేటీఆర్ ఈ కార్ రేస్‌లో 55 కోట్ల రూపాయలు హెచ్ఎండీ అకౌంట్ నుంచి ఆ కంపెనీకి, ఈ కార్ రేస్ చేసే కంపెనీకి పంపించిండ్రు. దానిలో ఏదో వచ్చింది, ఏదో పోయింది. దీనిలో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడు అని దానకిషోర్ అనే ఆఫీసర్ చేత, ఆయన హెచ్ఎండీ కమిషనర్‌గా ఉన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన ప్రభుత్వం కంప్లెయింట్ ఇచ్చింది. ఆ రోజు కోర్టులో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. వీళ్ళు కోర్టులో ఏమైంది ఆ రోజు? గవర్నర్ పర్మిషన్ తీసుకొని ఏసీబీ కేసు ఫైల్ చేసి కోర్టుకు పోతే వీళ్ళు కోర్టుకు పోయారు కేటీఆర్ వాళ్ళు. అసలు ఈ పిటిషన్ కొట్టేయాలి, అసలు ఇదంతా తప్పు కంప్లైంట్ అని. పోతే ఆ రోజు జడ్జి అడిగిన ప్రశ్నలకు వీళ్ళకి సమాధానం లేదు. దీనిలో కేటీఆర్ ఎట్లా లబ్ధి పొందిండో చెప్పని అడిగితే చెప్పలేకపోయినారు. ప్రభుత్వానికి 27వ తేదీకి టైం పెట్టింది. మీరు 27వ తేదీలోపు కౌంటర్ వేయండి. దీనిలో ఈ కేసులో అవినీతి ఎక్కడ జరిగిందో మీరు చెప్పాలి అని అడిగింది. 27 తారీఖు రానే వచ్చింది కదా. కోర్టులో వీళ్ళు ఏమడిగింది తెలుసా? 27 తారీఖు నాడు వీళ్ళు ఏమైనా ఇస్తారేమో, ఆధారాలు ఏమైనా దొరికినాయేమో, వీళ్ళకు ఏమైనా సమర్పిస్తారేమో అనుకుంటే మాకు టైం కావాలని అడిగింది అడ్వకేట్ జనరల్. మాకు ఇంకా కొంత టైం కావాలి కౌంటర్ దాఖలు చేయడానికి, మాకు సోమవారం దాకా టైం కావాలంటే జడ్జి ఏం చేసిండు, మీకు మంగళవారం దాకా టైం ఇస్తున్న ఫోన్ అన్నాడు. 31వ తారీఖు వరకు. యాక్చువల్గా కేటీఆర్ను అరెస్ట్ చేయదని ఆర్డర్ కూడా 30వ తారీఖు దాకా ఉంది. ఇప్పుడు ఈయన అడిగిన టైంకు కోర్టు 31 టైం ఇచ్చింది కాబట్టి 31 వరకు అది ఎక్స్టెండ్ అయింది. 31 వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని కోర్టు చెప్పేసింది. అది కూడా ఎక్స్టెండ్ అయింది. వీళ్ళ దగ్గర ఆధారాలుంటే అసలు ఆ రోజు కోర్టులోనే సబ్మిట్ చేసేవాళ్ళు. కనీసం 27వ తేదీ కోర్టు ఇచ్చిన టైం కన్నా అవి సబ్మిట్ చేయాలి కదా. వీళ్ళేమో లేరు ఈ మధ్యకాలంలో. కోర్టు ఆ రోజు చెప్పింది, ఆయనకు 30 తారీఖు దాకా అరెస్ట్ చేయకండి, 27 తారీఖు నాడు మీరు ఆధారాలతో సమర్పించని కౌంటర్ వేయండి, కానీ మీ విచారణ మాత్రం ఆపకండి, కొనసాగించమని చెప్పింది. విచారణ కొనసాగింపులో భాగంగా ఆ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో దానకిషోర్, ఆయనతో నా 4 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఏసీబీ. మరి ఇంకా ఆధారాలు ఏమైనావో తెలియదు. అసలు దీనిలో సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళందరూ చెప్తున్నది ఏంది, రచనారెడ్డి లాంటి వాళ్ళంతా చెప్తున్నది ఏంది, అసలు ఇక్కడ నుంచి గవర్నమెంట్ అకౌంట్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా కంపెనీకి పోయినాయి. ఆ కంపెనీడు లేఖ రాసిండు గవర్నమెంట్, మా దగ్గర పైసలు ఉన్నాయి, ఈ పైసలు మరి మిగతా పైసలు పంపిస్తారా, చేద్దామా, లేకపోతే క్యాన్సిల్ అయిపోతుంది అగ్రిమెంట్ అని. దీనిలో కేటీఆర్ ఎట్లా లబ్ధి పొందిండో గవర్నమెంట్ చెప్పలేకపోతుంది. ఎట్లా తిరిగి కేటీఆర్ని అరెస్ట్ చేద్దామనే ప్రక్రియలో భాగంగా కేసు బుక్ అయితే కూడా కోర్టుకు సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు కోర్టులో ఉంది కదా. కానీ కొందరు అంటారు, ఏమి లేనిదే రేవంత్ రెడ్డి కేసు బుక్ చేయించిండా, ఏదో ఉండొచ్చు, ఏదో దొరికి ఉండొచ్చు అని. దొరికితే మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు టైం పడుతుంది? దొరికితే ఇప్పటిదాకా వాళ్ళు ఎవరిని పోనీ ఆఫీసర్ని విచారించినరా? అరవింద్ కుమార్ అప్పుడు హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కేటీఆర్ చెప్పిండు కదా, అరవింద్ కుమార్కి ఏం సంబంధం లేదు, నేనే చెప్పిన డబ్బులు ఇవి పంపండి అని, అది లీగల్ అని చెప్పిండు. ఒకవేళ దీనిలో ప్రొసీజరల్ అంటే పరిపాలనలో ఉన్న లోపాలు జరిగితే, తప్పిదాలు జరిగితే, అది నెగ్లిజెన్స్ జరిగితే అది వేరే కేసు, ఏసీబీ కేసు కాదు. ఏసీబీ అంటే అవినీతి జరిగిందని. ఇప్పుడు కోర్టుకు చెప్పడానికి వస్తుంది. కేసు బుక్ చేసింది, ఆధారాలు సబ్మిట్ చేయండి అంటే మాకు ఈ టైం కావాలి, ఆ టైం కావాలి. అసలు వాళ్ళు ఆ రోజే వేయాలి. ఆయన బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగిన రోజు వేస్తే దానికి ఇంకా అదే అంటున్నా, ఎప్పుడు ఏం తినాలో గదే తినాలి. ప్రభుత్వం 27 తారీఖు నాడు కౌంటర్ అయిన కూడా ప్రభుత్వానికి కాలేదు అంటే ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవేమో అన్న అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. లేదా ప్రభుత్వం వెనుక జరుగుతుందా? వాళ్ళేమో నిమ్మలంగా ఉన్నారు. కేసు పడ్డోళ్ళు, కేసు పెట్టిన వాళ్ళు టెన్షన్ పడుతున్నారు కేటీఆర్ కేసులో. ఇంకా అల్లు అర్జున్ కేసుకు వద్దాం. అల్లు అర్జున్ది ఎంత హడావిడా, 20 రోజులు. నాకు తెలిసి ఒక ఇష్యూ 20 రోజులు డ్రైవ్ అయిన ఇష్యూ ఏమీ లేదు మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. అంతకుముందు ఏమో జరిగినో నాకు తెలియదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఏదైనా ఇష్యూ వస్తే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఇంకా పెద్ద ఇష్యూ అంటే మనకు మూసీ లాంటి ఇష్యూ వస్తే ఒక వారం రోజులు, హైడ్రా లాంటి ఇష్యూ వస్తే ఒక 15 రోజులు. కానీ ఇది దాదాపు 20 డేస్. 4th ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు మనం 25th దాటినాం. ఇన్సిడెంట్ అరెస్టులు మొత్తం ఇంకా అయిపోయాయి. ఇంకా అల్లు అర్జున్కి ఉరిశిక్ష చేస్తారన్నట్టు చేసిండ్రు. తీరా ఏమైంది తెలుసా? ఆయనకి ఏమైందో మీకు తెలుసు కదా. హైకోర్టు బెయిల్ ఇచ్చింది, అంతకన్నా ముందే నాంపల్లి కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ 27వ తేదీకి రిమాండ్ అయిపోయింది.
కాబట్టి ఆయన అటెండ్ కావాలి కోర్టుకు. అటెండ్ సిస్టమ్ ప్రకారం అటెండ్ కావాలి. నేను వస్తే మళ్ళీ తొక్కిసలాట అవుతుందని నేను వర్చువల్‌లో వస్తా అంటే వీడియో కాల్‌లో వస్తా అంటే రమ్మన్నారు. విచారించారు. ఈడ కూడా గవర్నమెంట్ ల్యాప్సెస్ అర్థమైంది. వచ్చేదాన్ని వచ్చిండు. ఎవరైతే కేసు పడ్డదో ఆయన వచ్చిండు. కేసు పడ్డ ఆయన వచ్చిండు. వీళ్ళు ఇన్ని రోజులు అదే కదా అల్లు అర్జున్ చంపేసిండు. అల్లు అర్జున్ వల్లనే మొత్తం ఇదంతా జరిగింది. అల్లు అర్జునే మొత్తం అన్నారు కదా! మళ్ళీ కోర్టులో చెప్పొచ్చుగా ఆ విషయం. కోర్టు కాడ ఏం చెప్పింది తెలుసా? పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 2 కేసులు. ఒకటి బెయిల్‌ది, 2 తొక్కిసలాట. 2 కేసులు నాంపల్లి కోర్టులో ఉన్నాయి ఇప్పుడు. తొక్కిసలాట కేసుకేమో పోలీసు వాళ్ళ రిపోర్ట్ అందలేదంట. వాళ్ళు చెప్పడం. పోలీసు వాళ్ళ రిపోర్ట్ లేదంట. పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదంట. ఏం జరిగిందని. ఆడనేమో సినిమా చూపించిరి. పెద్దది ఒకటి స్క్రీన్ పెట్టి సినిమా చూపిస్తారు. మొత్తం 6:30 నిమిషాల సినిమా చూపిస్తారు. కోర్టుకు పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదంట. కాబట్టి ఆ కేసు జనవరి 10కి వాయిదా వేసిరట. ఇంకో కేసు ఏంది బెయిల్ కేసు. ఆయనకు మధ్యంతర బెయిల్ ఉంది హైకోర్టు. ఫుల్ బెయిల్ కోసం ఈ నాంపల్లి కోర్టుకు చూసుకోమని చెప్పింది కోర్టు. అందుకని అది కూడా ఇవాళ విచారణ జరిగింది. దాని మీద పీపీ టైం అడుగుతాడు కౌంటర్ అయ్యడానికి. యాక్చువల్గా పోలీసు వాళ్ళు ఏమడగాలి, గవర్నమెంట్ ఏమడగాలి, ఒక నిందితుడు ఆయన అల్లు అర్జున్ నిందితుడు కదా ఇప్పుడు, ఆయన బెయిల్ రద్దు చేయండి అని అడగాలి. ఎందుకు అంటే వీళ్ళ దగ్గర మస్తు మసాలా నిన్న మొత్తం దట్టించరు కదా, మసాలా వేసి పొగేసి దట్టించరు కదా, మసాలా కారం వేసి ఉప్పు వేసి పసుపు వేసి టీవీల ముందు వాళ్ళు దంచిరు కదా, మీ సోషల్ మీడియాలో దంచుకున్నారు కదా, కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయలే? ఆయన బెయిల్ రద్దు చేయమని ఎందుకు అడగలే? ప్రభుత్వం ఎందుకు అడగలే? అంటే అయిపోయిందా? 2 కోట్ల రూపాయలు వాళ్ళకు, ఇక్కడ ఏంటివి అవి సోఫాలు లేకపోతే సమావేశాలు అయిపోయినాయా? అయిపోయినాయి, మొత్తం సోఫాలు వచ్చేసినాయి ఎవరు వాళ్ళకు. మీరు తప్పు అని వాదించిన అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయమని ప్రభుత్వం ఎందుకు సబ్మిట్ చేయలే? ఎందుకు వాదించలే? వీళ్ళు కూడా టైం అడిగినారు. మాకు ఇంకా టైం కావాలంటే వాళ్ళకి 30 తారీఖు టైం ఇచ్చారు. ఈ నెల 30కి ఆ టైం మళ్ళీ బెయిల్ది. అదేమో అది జనవరి 30 ఈ నెల 31 పోయింది, మంగళవారం పోయింది. 2 ఇంపార్టెంట్ కేసులలో ప్రభుత్వం ల్యాప్సెస్. ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆడ కేసు పెట్టినరు, దాన్ని ప్రూవ్ చేయనికే తనలాడుతున్నారు కోర్టులో. ఇక్కడ కేసు పెట్టినరు, అన్ని మాట్లాడుతున్నారు, కేసు పెట్టి మస్తు ఆరోపణలు చేసిర్రు, మస్తు లొల్లి పెట్టినరు, పైనుంచి కిందికి దుంకినరు, 6 ఫీట్లు 7 ఫీట్లు దుంకినరు. ఇప్పుడు కోర్టు కాడికి పోయినాక చల్లబడ్డారు. ఇది జరుగుతున్న రాజకీయం. మధ్యలో జనాలు పిచ్చోళ్ళ అంటే ఈయన అవినీతి పాడంటే అవినీతి పాడవుతాడు, ఆయన దొంగ అంటే దొంగ అవుతాడు. మీరు మాత్రం ప్రూవ్ చేయరు. అసెంబ్లీలో గంట టైం వేస్ట్ చేస్తారు కదా, ప్రజా సమస్యలు ఏదో మాట్లాడుకున్న టైం అది. ఆఖరి రోజు అసెంబ్లీ మంచి టైం. నువ్వు ఇన్ని రోజులు అసెంబ్లీ పెట్టినా లాస్ట్ 1 అవర్ పీక్ టైం అసెంబ్లీలో ఎవ్వరికి అవకాశం రాకపోయా. ఒక్కడ నిలబడి మాట్లాడే పొడుగా. తీరా చూస్తేనేమో ఇట్లా. కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయమని ప్రభుత్వం అడగలేదు. అది తొక్కిసారి జరిగిన రిపోర్టు పోలీసులు ప్రభుత్వానికి కోర్టుకు సబ్మిట్ చేయలేదు. ఆడపోతే ఆధారాలు సబ్మిట్ చేయలేదు, టైం కావాలని అడుగుతారు. ఇది వీళ్ళ చిత్తశుద్ధి, వీళ్ళ కేసులు, వీళ్ళ వ్యవహారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.